ట్రాప్లో ఇరుక్కుని విలవిలలాడిపోతున్న ట్రంప్ అని అయితే నేను చెప్పగలుగుతాను. రైట్ సార్, అయితే భారత్ పై పాక్ 6 శాటిలైట్లతో నిఘా పెట్టింది అని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేనా సార్? ఒకవేళ ఇదే నిజమైతే భారత్కి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? ఎస్ అండి, ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు పాకిస్తాను అసలు దానికి ఏంటంటే భారత్కి ఇస్రో ఉంది, వన్ ఆఫ్ ది 6th లార్జెస్ట్ స్పేస్ పవర్ ఇండియా. దీనికి మిలిటరీ శాటిలైట్లు, స్పైయింగ్ శాటిలైట్లు అన్నీ ఉంటాయి. మా గూగుల్ శాటిలైట్, గూగుల్ జీపీఎస్ను ఉపయోగించకుండా భారతే తనకు తాను ఒకటి తయారు చేసుకుని మనం పెట్టుకున్నాం. కానీ ఇటు ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఆపరేషన్ సింధూర్ నాటికి దానికి శాటిలైట్లు లేవు, కానీ ఆపరేషన్ సింధూర్ అనంతరం అంతకుముందు ఏదో చిన్న చిన్న శాటిలైట్లు చైనా హెల్ప్తో 6 మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించడం. ఈ 6 మిలిటరీ శాటిలైట్లు ఇప్పుడు భారతదేశాన్ని మొత్తాన్ని తన నిఘా నేత్రం ద్వారా సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నాయి. 6 పాకిస్తాన్ శాటిలైట్లు ఏంటంటే ప్రతి 2 రోజులకు ఒక్కొక్కసారి మొత్తం భారత ఉపఖండాన్ని ఫోటోలు తీయగలవు. ఇది భారతదేశానికి తీవ్రమైన ముప్పు. ఈ పాకిస్తాన్ మిలిటరీ శాటిలైట్లు పాకిస్తాన్ తయారు చేసుకునే శక్తి, సామర్థ్యాలు, దాని టెక్నాలజికల్ కాంపిటెన్సీ దానికి లేదు. చైనా హెల్ప్తో, చైనా లాంగ్ మార్చ్ రాకెట్లతో అవి ప్రయోగించడం, ఈ మిలిటరీ శాటిలైట్కి కావాల్సిన అన్నింటినీ చైనా సమకూర్చడం. అంటే ఒక రకంగా ఏంటంటే చైనా కమ్యూనిస్టు, చైనా డ్రెస్లో ఉన్న పాకిస్తాన్ మిలిటరీ శాటిలైట్లు అనమాట. ఒకప్పుడు ఉత్తర కొరియా మిలిటరీ మిసైల్స్ తెచ్చుకుని, నొడాంగ్ మిసైల్స్ తెచ్చుకుని దీనికి షహీన్ లాంటి పేర్లు పెట్టుకున్నట్టు ఇప్పుడు చైనా యొక్క మిలిటరీ శాటిలైట్లు తెచ్చుకుని ప్రయోగించి దాని రాకెట్ల ద్వారా పాకిస్తాన్ మిలిటరీ శాటిలైట్లు అని పేరు పెట్టుకుంది. అంటే ఏంటి, ఈ పాక్ చైనా ఎంత కుట్ర పనుతున్నాయి భారత్కి ఎగ్నెస్ట్గా మనం చెప్పొచ్చు అనమాట. ఈ పాక్ యొక్క 6 మిలిటరీ శాటిలైట్లైన ఈ PRS E01 నుంచి PRS E04 వరకు, PAU SAT, తర్వాత బదర్ సిరీస్ శాటిలైట్లు HS1, ఈ 6 శాటిలైట్లు ఏంటంటే భారత గగనతలాన్ని వడపోసేస్తాయి. హై రెజల్యూషన్ ఉన్నాయి. దీనివల్ల భారత్కి ఎంత తీవ్రమైన ముప్పు అంటే భారత దళాలు ఎక్కడికెక్కడ ఉన్నాయి, ఎక్కడ మోహరింపులు చేసినాయి, ఎక్కడెక్కడ మిలిటరీ శాటిలైట్లు ఉన్నాయి, ఎక్కడ నేవీ షిప్పులు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఎక్కడికి వెళ్తున్నాయి, వీటన్నిటిని అది పసిగట్టగలదు. అప్ టు సగం వరకు ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీలో కూడా. కాబట్టి ఇండియా నేవీకి, ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీలో ఎటువంటి డిప్లాయ్మెంట్ చేశారు, మూమెంట్ ఎక్కడున్నాయి, ఎలా ఉంది, LOC వెంబడి ఎక్కడెక్కడ ఏమున్నాయి, తర్వాత ఎక్కడెక్కడ మిసైల్ శాటిలైట్లకి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మొత్తం సమాచారం పాకిస్తాన్కి వెళ్ళిపోతుంది. దీన్నే ISR శాటిలైట్ అంటారు. ఏంటి, ఇంటెలిజెన్సు, సర్వైలెన్సు అండ్ రికగ్నైసెన్స్ శాటిలైట్లు అంటారు. అంటే అత్యాధునిక శాటిలైట్లు అవి, మిలిటరీ శాటిలైట్. ఇది ఇప్పుడు ఇండియాని చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాకు ఆ సమాచారం ఉండేది, కానీ పాకిస్తాన్కు ఉండేది కాదు. ఇప్పుడు పాకిస్తాన్కి ఆ సమాచారం వల్ల ఇండియా పాక్ల మధ్య యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్కి విపరీతమైన సమాచారం వెళ్ళి మన మీద తీవ్రమైన ముప్పు ఎటాకలు చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ పాకిస్తాన్ మిలిటరీ శాటిలైట్లు మనం ఎలా ఆపగలుగుతామంటే మనకు ఒకటే మార్గం. యుద్ధం జరిగేటప్పుడు మన దగ్గర అసాట్ అనేది ఒకటి ఉంటుంది, యాంటీ శాటిలైట్ మిసైల్స్ ఉంటాయి. దాని ద్వారా ఆ శాటిలైట్లు కూల్చే అవకాశం మనకు ఉంది, కానీ అది ఓన్లీ యుద్ధ సమయంలోనే చేయగలుగుతాం. అప్పటికే విపరీతమైన సమాచారం దాని దగ్గర గ్యాదర్ చేసి ఉంటుంది. మరి ఇండియా ఏం చేయాలంటే ఇప్పటికే అమెరికా, ఇటు చైనా శాటిలైట్లు ఎలా ఎదుర్కొంటున్నామో ఆ విధంగా మన స్ట్రాటజీ ఉండాలి. అంటే ఏంటి, మన డిప్లాయ్మెంట్లు ఇవన్నీ చాలా సీక్రెట్గా, చాలా జాగ్రత్తగా సాగాలి. తర్వాత ఇటు పాకిస్తాన్ మిలిటరీ శాటిలైట్లు, మన శాటిలైట్లు ఎప్పుడూ ట్రాక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్కి చైనా ఇచ్చిన మిలిటరీ శాటిలైట్ టెక్నాలజీ, ఈ హెల్ప్తో ఇండియాకి అయితే ముప్పు పెరిగింది. కాకపోతే ఇది ఒకటి సందేశం అండి, ఇటు పాక్ చైనాలు కలిసి మన మీద యుద్ధం చేయబోతున్నాయి. ఒకవేళ పాక్ ఇండియాకి యుద్ధం వస్తే పాకిస్తాన్కి పరోక్షంగా ఉన్న చైనా వెనకాల ఉంటుంది. కాబట్టి ఇది చాలా గుర్తుకు తెచ్చుకుని ఇండియా దాని వ్యూహానికి తయారు చేస్తుంది. కానీ పాకిస్తాన్ రోజు రోజుకి ఎలా మారుతుందో మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ ఏది 2025 మే 7 నుంచి మే 10 మధ్యలో జరిగిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కొత్త ఆయుధాలు చేరినాయి. ఈ 6 మిలిటరీ శాటిలైట్లు, తర్వాత హైపర్సోనిక్ మిసైల్, తర్వాత బ్రహ్మోస్ మిసైల్ని కౌంటర్ చేస్తూ దాని కూడా ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారు చేసుకోవడం, తర్వాత మన S-400ని కొట్టే విధంగా కొన్ని మిసైల్స్ తెచ్చుకోవడం. మరి యుద్ధ భూమిలో రియల్గా అవి ఎలా పనిచేస్తాయో తర్వాత ఎయిర్ ఫోర్స్ J-35 అంటే 5th జనరేషన్ ఫైటర్ కొన్ని నెలల్లో పాకిస్తాన్కి రాబోతుంది. అంటే ఏంటి, 6వ యుద్ధానికి పాకిస్తాన్ ప్రిపేర్ అవుతుంది. ఇది 100% ట్రూ అనమాట. కాబట్టి ఇండియా చాలా హై అలర్ట్లో ఉండడం అనేది అత్యవసరం అనేది ఈ మిలిటరీ శాటిలైట్లను బట్టి మనం చూసుకోవాలి. రైట్
సార్ అయితే